హాయ్ అండి, అందరికీ నమస్కారం. టైటిల్ చూశారు కదా, కోరికలు ఎక్కువ డబ్బులు తక్కువ. ఎందుకు ఈ మాట అన్నానంటే ఏం లేదు, మన మధ్యతరగతి జీవితాలు అందరూ వెలుగే ఉంటాయి. మ్యాక్సిమం మన కోరికలు ఎక్కువే. ప్రతి మనిషికి కోరుకుండడంలో తప్పలేదు. ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం, ఇది ఉండాలి అది ఉండాలి అని. కానీ ఆ స్తోమత అనేది మనకు సరిపోదు. సరే కానివ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట, నేను ఏవైతే మాట్లాడతానో నా లైఫ్లో జరిగినవి, నేను గ్రహించినవి, నా థాట్స్ అంటే నేను ఏదో పెద్ద తెలివైందానో లేకపోతే మీకన్నా నేను ఏదో పెద్ద ఆకాశంలో నుంచి దిగొచ్చిందన్న ఉద్దేశంతో మాత్రం చెప్పనండి. ఎందుకంటే నా థాట్స్ని షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇది మంచిదే కదా అనే ఉద్దేశంతో మాట్లాడిస్తాను, కెమెరా పెట్టుకొని ఆన్ చేసుకొని, అంతే. సరే, మ్యాటర్కి అయితే వద్దాము. చెప్పాను కదా మనకి ఆశలు ఎక్కువని. ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున్న మా చిన్నప్పుడు విషయం చెప్తున్నాను. కలర్ టీవీ, ల్యాండ్లైన్ ఫోను, మంచిగా రిచ్గా ఫర్నిచర్స్ ఉన్నవాళ్ళు, చాలా డబ్బున్న వాళ్ళు అండి. అంతే కదా, అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు చూసి ఒకప్పుడు వాళ్ళ దగ్గర ల్యాండ్ ఫోన్ ఉందంటే ఫోన్ కాసి అలా చూసుకొని ఉండేదాన్ని నేను. అంతగా ఉండేది, అలా ఉండేవాళ్ళు అన్నమాట. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందికి కెమెరా సెల్లు, అది కూడా 10,000కి తక్కువ లేకుండా ఉన్నాయి. అవునా కాదా చెప్పండి. మన పిల్లలు పెద్ద అయితే, ఇద్దరు పిల్లలు పెద్ద అయితే ఇద్దరు పిల్లలకి, హస్బెండ్కి, వైఫ్కి, అత్త మామకి, అమ్మ నాన్నకి, అందరికీ, ప్రతి ఎవ్రీ పర్సన్కి ఒక మొబైల్ ఉంది. అవునా. ఒకప్పుడు అలాంటి లైఫ్ మనం అనుభవించామేటి. ఈ లైఫ్ అంతా అనుభవించడానికి ఈఎంఐ. అవునా కాదా. వాళ్ళు మంచి ఆలోచనతో ఈ థాట్స్, వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి, ప్రజల్లో మంచి అవగాహన తేయడానికే వాళ్ళు ఈ థాట్స్ అయితే పెట్టున్నారు. కానీ వాటిని మనము ఎలా యూజ్ చేసుకోవాలనేది చాలామందికి తెలిసినా అందులోనే పడిపోతుంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈఎంఐ ఇస్తున్నారు కదండి, మనం ఏసీలు కొనుక్కోగలుగుతున్నాం, ఒకేసారి కొనుక్కోవాలంటే కొనుక్కోలేము. మరి బళ్ళు, ఇంకా ఇంట్లో ఫర్నిచర్, మనకి ఏ ఐటెం కావాలన్నా మంచి డిజిటల్ టీవీలు అన్నీ కూడా ఈఎంఐ మంచిగా ఆలోచనతో పెట్టారు. మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎంతవరకు లిమిట్స్లో ఉంచుకోవాలి, ఎంతవరకు మనం కొనుక్కోవాలి, మన శాలరీ ఎంత, మనం సేవింగ్ చేస్తున్నామా లేదని ఆలోచించకన్నా మొత్తం మన బడ్జెట్ వచ్చిన శాలరీలోనే సగం బడ్జెట్ మొత్తం ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. మరి మనకి రేపొద్దున్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇంట్లో ఖర్చు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి మధ్యలో. ఇంకా సంథింగ్ ఇంకా ఎన్నో నేను చెప్పలేను. అలాంటివన్నీ ఆలోచించకుండా సగం అంతా ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. మిగతా వచ్చిన అమౌంట్ నెల వచ్చేటప్పటికి మనకు సరిపోవడం లేదు. పిల్లల స్కూల్ ఫీజులు, పిల్లల ఖర్చులు, స్కూల్లో జాయిన్ చేయగానే అయిపోతుందా, వాళ్ళకి నోట్స్లు ఇచ్చిన సగం అయితే పెన్నులు, పెన్సిల్, నోట్స్లు, ఇవన్నీ సంథింగ్, ఇవన్నీ అన్నెసరీ. మాటలు వినడానికి కొంచెం బోర్ కొట్టిస్తుంది. మరి ఇంకా చెప్పను, అందరికీ తెలుసు. అలాంటప్పుడు మనం ఈఎంఐ సంవత్సరానికి ఒక్క వస్తువు తీసుకోండి, చక్కగా హ్యాపీగా 1 ఇయర్కి ఒక వస్తువు తీసుకున్నా మన ఇంట్లో ఏసీ ఉంటుంది. అంటే సంథింగ్ మన అవసరాలకి మనం రిచ్గా, ఇప్పుడు మనం అందరమే రిచ్ లైఫ్ అనుభవిస్తున్నాం చెప్పాలి అంటే. ఇది అందరికీ రిచ్ లైఫే, భగవంతుడు ఇచ్చింది ఆ ఈఎంఐ రూపంలో. అందరమే ఎంచక్క హ్యాపీగా ఉంటున్నాం. వాళ్ళది తప్పులేదు, మనదే తప్పు. మనకు వచ్చిన దానికి మించి మనం వెళ్ళి తెచ్చుకుంటున్నాము, మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది. అవునా కాదు చెప్పండి. నేను అంటున్నది 1 ఇయర్కి ఒక వస్తువు తెచ్చుకున్నా, 1 ఇయర్కి కంప్లీట్గా ఇంకో తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి తెచ్చుకున్నా ఎంచక్క సేవింగ్స్. లేకపోతే మెయిన్ ఎగ్జాంపుల్ మన కరోనా టైం. అవునా కాదా. కరోనా టైంలో నేనే చెప్తున్నాను, మా హస్బెండ్ది జాబ్ పోయింది, మా చిన్న అబ్బాయి ప్రెగ్నెంట్తో కడుపులో ఉన్నాడనమాట. ఆ టైంలో ఆ సేవింగ్ ఏదైతే నెలకి ఎంతో కొంత సేవ్ చేసుకున్నాం, అది తెచ్చుకొనే మేము తిని బతికన్నమాట. అదే లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకే చెప్తాను, ముందు చూపు ఖచ్చితంగా. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, ఇష్టం వచ్చినలాగా ఖర్చు పెట్టికండి. అంటే బట్టలకని, లేకపోతే జలసాలకని, లేకపోతే ఇంకో రకంగా ఎంతో కొంత సేవింగ్ ఉంటే ఖచ్చితంగా అది ఎప్పటికొకప్పుడు ఉపయోగపడుతుందండి. లక్ష్మీదేవి కూడా అంటేనే, వాడు పిసినారోడు, ₹1 కూడా ఖర్చు పెట్టడని, వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరైతే విచ్చలవిడిగా ఖర్చు పెడతారో వాళ్ళ దగ్గర రేరు. ఉన్నప్పుడు ఖర్చు పెట్టిస్తారు, లేనప్పుడు చేతులు ఎత్తిస్తారు. అవునా కాదా. నేను చెప్పింది అవునా కాదా.
ఎంతో కొంత సంవత్సరానికి ఒక్క వస్తువు తీసుకున్నా మన ఇళ్ళ మొత్తం అన్ని వస్తువులతో నిండిపోద్ది. అలా ప్లాన్ చేసుకోండి అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేశాను. నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలియదు. నేను చెప్పింది రైటు అని నేను మాత్రం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.